సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోకిపేటలో జనం చీకులుగా విత్తనాల కోసం కష్టాలు పడ్డారు. ఇక రాయితీ విత్తనాలు దక్కించుకునేందుకు ఉదయం నుండి వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు పాస్బుక్లు జిరాక్సుల పత్రాలు రోడ్డుపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. విత్తనాలు తక్కువ మొత్తంలో రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. రైతులు మండు టెండర్లో నిలబడి నిరీక్షిస్తున్న విత్తనాలు దొరికే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. వచ్చినాక 40 సంచులే ఉంది, 40 మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెట్టుకున్నాం. పొద్దున 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. 6 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు మీకు ఇంతకుముందు మేము ఎవరు రాకముందు అమౌంట్ కడతాము, రేపు వచ్చి సరే తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం. అది జరిగింది. రైతులకు ఇస్తలేరా? మేము ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తామని చెప్పాను. అమౌంట్ కట్టేస్తాం, మాకు ఇవ్వండి, రేపు కాకపోతే వెళ్ళగానే మేము తీసుకెళ్తామని చెప్పాను. తినలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు తీసుకుంటామని మేడం వాళ్ళు చెప్పారు, బిల్ తీసుకుంటాం. ఇది జరిగింది. పొద్దుగల 7 గంటలకు వచ్చినాము. 7 గంటల సంది ఇప్పటిదాకా గిట్ల మాత్రం ఏమి ఇది లేదు. వచ్చినాక మళ్ళీ అది ఏది లైన్లు పెట్టినాక అక్కడ పుస్తకాలు పెట్టాం, జిరాక్స్లు పెట్టాం, అన్ని చేసినాం. పెట్టినాక గిట్ల ఇప్పుడు 4:30-5 గంటలకు లైన్ వచ్చింది. లైన్ వచ్చినాక ఇదేమన్నాడు, జన్మలు లేవు, జీలుగులు ఉన్నాయి అటు. జన్మలు ఎక్కడ పోయి జీలు ఎక్కడ పోయినాయి, అది కావాలి నాకు మెయిన్. ఎక్కడికి వెళ్ళి ఎంత వచ్చింది అంటే దన్నులే పండించారా, జీలుగులే పండించారా, దన్నులు లేవా? ఇప్పుడు ఏమంటారు? మాకు దన్నులు కావాలి. మాకు ఇయ్యలేరా? ఇప్పుడు ఒక్క దన్ను సంచ లేదు. ఎప్పుడు వచ్చారు అంటున్నారు.